హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ ఇన్సైడ్ మిస్టరీ. ప్రతి వస్తువులో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని వెలికి తీసేది మన ఇన్సైడ్ మిస్టరీ. సో నేనైతే లాస్ట్ టైం పెట్టిన వీడియోలకైతే మంచి సపోర్ట్ వస్తుంది. సో ఈరోజు మన వీడియోలోనైతే మనమైతే డైలీ ఎర్లీ మార్నింగ్ లేవగానే మనకు కంపల్సరీ యూజ్ అయ్యే వస్తువు అయితే ఈ టూత్ బ్రష్. ఇదైతే పెద్దలు, ఇదైతే చిన్నపిల్లలు యూజ్ చేసే చిన్నపిల్లల టూత్ బ్రష్. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలోనైతే ఈ టూత్ బ్రష్ ఇన్సైడ్ మిస్ట్ అయితే తెలుసుకుందాం. దీన్ని కంప్లీట్గా కట్ చేసి లోపల ఏ విధంగా ఉంటాయో కంప్లీట్గానైతే మీకైతే ఈ వీడియోలో చూపెట్టవచ్చు. సో మనమైతే ఈరోజు వీడియోలో ఈ బ్రషెస్ అయితే కంప్లీట్గా కట్ చేసి లోపల వీటి నిర్మాణం ఎలా ఉంటుందో, ఈ పెద్దదైనా కానీ ఈ చిన్నదైనా కానీ లోపల నిర్మాణం సేమ్ ఉంటుందా లేకుంటే డిఫరెంట్గా ఉంటుందా అని అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే దీన్ని అయితే ప్యాకింగ్ అయితే ఓపెన్ చేద్దాం. సో పెద్ద బ్రష్ అయితే ఇలా ఉంది, అండ్ చిన్న బ్రష్ వచ్చేసి సో చాలా క్యూట్గానైతే ఉంది చిన్న బ్రష్. సో వీటినైతే ఒకసారి అయితే క్లోజప్లోనైతే చూద్దాం. బ్రషెస్ అయితే చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇదేమో పిల్లల బ్రష్, చిన్నపిల్లలకు. ఇది వచ్చేసి పెద్దలు, దీంతో పిల్లలు కూడా తోంపియచ్చు. సో యాక్చువల్గా ఈ కంప్లీట్ నేనైతే ఈ బ్రష్ దీని యొక్క కంప్లీట్ ఏంటిదేంటిదని అయితే చెప్తా. ఇది వచ్చేసి హ్యాండిల్, ఇది వచ్చేసి బ్రష్ హెడ్, ఇది కూడా బ్రష్ హ్యాండిల్, ఇది వచ్చేసి బ్రష్ హెడ్, అండ్ ఇవి వచ్చేసి బ్రెజిల్స్. తెలుగులో ఏమంటారంటే పుల్లలు. సో ఇవైతే మంచి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ తోటి అయితే ఉన్నాయి. సో ఇక్కడ బ్రష్కి అయితే ఇక్కడ కింద ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఈ బ్రెజిల్స్ కూడా ఎల్లో కలర్, అంటే వీళ్ళ కంపెనీ వాళ్ళ కింద డిజైన్ మ్యాచింగ్ కావాలని చెప్పి ఈ విధంగానైతే చేస్తారు అనుకుంటున్నాను నేను. సో దీనికి కూడా చూడొచ్చు, ఇక్కడ బ్లూ కలర్ కాబట్టి ఇక్కడ బ్లూ కలర్ బ్రెజిల్స్. సో యాక్చువల్లీ వీటినైతే నేను నాకు తెలిసి నా చిన్నప్పటి నుండి బ్రెజిల్స్ అని అంటారు. వీటిని తెలుగులో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. ఇది టంగ్ని, అంటే మనం ఆఫ్టర్ బ్రషింగ్ తర్వాత మన టంగిని అయితే క్లీన్ చేసుకోవడానికి ఇది. సో ఇక్కడ మన హ్యాండిల్ చూసుకున్నట్టయితే ఒక చాలా మంచిగా ఇట్లా పట్టుకోవడానికి అయితే చాలా మంచిగా ఉంది. సో ఈ విధంగా మంచిగా పట్టుకోవడానికి అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలకు కూడా ఇట్లా బొమ్మల ఆకారంలో అయితే చాలా బాగుంది. సో చిన్నపిల్లలకు కూడా. ఇదేమో పెద్దలకైతే కొంచెం వాళ్ళ మౌత్ పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్ద సైజులో ఉంది, అదే చిన్నపిల్లల మౌత్ కొంచెం చిన్న సైజు ఉంటుంది కాబట్టి చిన్న సైజు ఉంది. సో ఇప్పుడైతే ఈ టూత్ బ్రష్లో ఈ బ్రెజిల్స్ అయితే ఏ విధంగా అంటే లోపల దీన్ని అయితే కట్ చేసి లోపల ఎలా ఫిట్టింగ్ అవుతుందో అదైతే చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మన కట్టింగ్ టూల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ చిన్న బ్రష్ని అయితే కట్ చేద్దాం. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ కట్ చేద్దాం. చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది.
బ్రెజిల్స్ని అయితే ఇక్కడ చిన్న చిన్న హోల్స్ మధ్యలో అయితే ఇందులో ఉన్నాయి, ఇది చూడొచ్చు. ఎందుకంటే మనం పళ్ళు తోమినప్పుడు ఈ బ్రెజిల్స్ని 2 పండ్ల మధ్యలో పెట్టి గట్టి గుంజుతాం కదా, అందుకే రాకుండా ఉండడానికి కావచ్చు ఇంత స్ట్రాంగ్ అని అయితే పెట్టిర్రు. చలో ఇన్ని బ్రెజిల్స్ అయితే ఉన్నాయి ఈ చిన్నపిల్లల బ్రష్కి. ఇక్కడ పైన మనం కట్ చేసినాం కాబట్టి ఇలా లాగగానే వస్తున్నాయి, కింద మాత్రం చాలా అంటే చాలా టైట్గా ఉన్నాయి. సో ఈ కింద పార్ట్ కూడా మొత్తం కట్ చేసి మొత్తం తీసేద్దాం. చూడొచ్చు చిన్న చిన్న మెటల్ పార్టికల్స్ అయితే మనకి ఇందులో కనబడుతున్నాయి, చిన్న చిన్నవి. చూపెడతాం మీకు కంప్లీట్ ఒక పీస్ అయితే తీసి. సో మనకైతే ఇంత చిన్న మెటల్ పార్టికల్స్ అయితే ఉంది, ఇది చాలా గట్టిగా ఉంది. ఐ థింక్ ఇది చిన్న ఐరన్ అనుకుంటా, చిన్న ఐరన్ పార్టికల్ అయితే. ఈ బ్రష్ ఇక్కడ ఉంది కదా, ఈ హోల్స్ ఉంది కదా, ఈ హోల్స్లో బ్రెజిల్స్ పెట్టి ఆ తర్వాత ఆ మెటల్ పార్టికల్స్ పెట్టి ఫుల్ అంటే ఫుల్గా టైట్గా చేసారు. అందుకే అసలు ఎంత కట్ చేసినా కూడా రావట్లేదు. ఈ బ్రష్కి వాడిన ఈ మెటల్ ప్లాస్టిక్ మెటల్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంత ఈ కట్టర్ తోటి కట్ చేసినా కూడా అసలు ఇంత ప్రాపర్గా కట్ కావట్లేదు. జస్ట్ ఈ హీట్కి ఏమో కానీ మెల్ట్ అవుతుంది కానీ ప్రాపర్గా కట్ అయితే కావట్లేదు. సో ఇక చూడొచ్చు, ఇక చిన్న చిన్న మెటల్ పార్టికల్స్. ఇక్కడ మెరుస్తుంది కదా. సో ఇప్పుడైతే ఇది చిన్నపిల్లల బ్రష్, పెద్దవాళ్ళ బ్రష్ కూడా కోసి అయితే చూద్దాం. సో ఇక్కడ నుండి అయితే ఫస్ట్ అయితే మనం కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. years later. సో ఫైనల్గా ఈ బ్రష్ హెడ్ అయితే ఇట్లా సగం కోస్తే కంప్లీట్గానైతే మనకి ఇగో ఇట్లా లోపల ఇగో మెటల్ ఈ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లోనైతే ఈ బ్రెజిల్స్ అయితే పెట్టి వాటిలో ఈ చిన్న మెటల్ పార్ట్స్ తోటి అయితే గట్టిగానైతే స్టిక్ చేస్తారు. స్టిక్ కూడా కాదు, చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. సో మనం ఇప్పుడైతే ఈ బయట సైడ్ అయితే మొత్తం కట్ చేసినాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. సో ఇందులో అన్ని మెటల్ పార్ట్స్ మీకు ఇక్కడ మెరుస్తున్నట్టు కనబడుతుంది కదా, మెరుస్తున్నట్టు కనబడేది మొత్తం ఇవన్నీ మెటల్స్, చిన్న చిన్న మెటల్ పార్టికల్స్ అన్నమాట. ఒకసారి అయితే దీంతో చూపెడతాం. సో చూడొచ్చు ఇట్లాంటి చిన్న చిన్నవి, చాలా అంటే చాలా చిన్నవి, చాలా అంటే చాలా చిన్నవి. ప్రతి ఒక్క హోల్లో, ఎవ్రీ హోల్లోనైతే ఈ చిన్న చిన్న ఐరన్ అయితే ఉన్నాయి. అందుకే ఎప్పుడైనా ఒకసారి మనం బ్రష్ను వాడినప్పుడు ఈ బ్రెజిల్స్ అయితే ఊసి వచ్చినప్పుడు మాత్రం మనం ఆ బ్రష్ తోటి అయితే అస్సలు తోముకోవద్దు. ఎందుకంటే ఈ చిన్న ఐరన్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఐరన్ కానీ మెటల్ కానీ, మేబీ ఇది మెటల్ పార్టికల్ అనుకుంటా, ఈ మెటల్ పార్టికల్ అయితే మన నోట్లోకి పోయి హాని చేసే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు ఇక చిన్న చిన్నవి. యాక్చువల్లీ ఏంటంటే ఈ మెటల్ పెట్టడం వల్లనే ఈ హెడ్లో ఈ హోల్స్లో ఈ బ్రెజిల్స్ అయితే చాలా గట్టిగానైతే ఉంటాయి. సో ఇప్పుడు ఇవైతే కొత్త బ్రష్లు కదా. ఒకవేళ మనం వాడిన బ్రష్ని, ఒకవేళ మనం కొన్ని రోజులు వాడిన తర్వాత ఆ బ్రష్ను ఒకసారి కట్ చేసి చూద్దాం, దాని లోపల ఎట్లుంటుంది అంటే ఆ బ్రెజిల్స్ లోపల మెటల్స్ ఏమైనా చేంజ్ అవుతాయి ఏందో చూద్దాం. ఇప్పుడైతే నేను ఒక వాడిన బ్రష్ తీసుకుంటున్నా. ఇది నేను వాడిన బ్రష్. ఈ బ్రష్ అవతారం చూస్తే అసలు మీరు అనుకోవచ్చు ఎన్ని రోజుల నుండి వాడుతున్నారా నాయన అని చెప్పి. చూడవచ్చు మీరు కూడా ఎప్పుడైనా కూడా ఇంత
వంకరయ్యేదాకా ఈ బ్రెజిల్స్ ఇంత వంకరయ్యే వరకు అయితే బ్రష్లు వాడొద్దు. మామూలుగా ఏ బ్రష్ అయినా కూడా, ఏ టూత్ బ్రష్ అయినా కూడా 40 days to 60 days కంటే ఎక్కువ వాడొద్దు. అట్లా వాడడం వల్ల మన కొన్ని క్రిములన్నీ ఈ బ్రెజిల్స్ లోపల చిక్కుకపోయి తర్వాత మనం బ్రష్ చేసినప్పుడు అయితే మన నోట్లకు పోయి కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఏ బ్రష్నైనా కూడా చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ 40 days మ్యాక్సిమం 2 months కంటే ఎక్కువ బ్రష్ అయితే వాడకండి. సో ఇప్పుడైతే మనం ఈ యూజ్ చేసిన బ్రష్ని అయితే కోసి చూద్దాం. ఈ మెటల్ ఏ మెటల్లో కానీ అంటే ప్లాస్టిక్ మెటల్ కానీ చాలా అంటే చాలా గట్టిగా ఉంది. మనం దవడల కింద వేసి గట్టి ఊరికినా కూడా అసలు కాకుండా ఉండే మెటల్. సో దీన్ని అయితే ఇప్పుడు ఇట్లా అడ్డంగానే అయితే కోసేస్తాం. చిన్న పార్టికల్స్ అని చెప్పాను కదా, ఇగో ఇక్కడ చూడొచ్చు చిన్నవి ఐరన్వి. ఇది ఎంత గట్టిగా పట్టించింది ఒక్కొక్క బ్రెజిల్ని. సో ఒక బంచ్ ఆఫ్ బ్రెజిల్ని అయితే ఈ ఐరన్ పార్టికల్స్ అయితే ఇంత గట్టిగా పట్టించింది. ఇగో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మెటల్ ఉంది కదా, ఈ మెటల్ని ఈ హోల్స్లోనైతే ఇప్పుడు ఇక్కడ చూసినాం కదా, ఈ హోల్స్లో ఇట్లా పెట్టేసి ఆ చిన్న మెటల్ పెట్టడం వల్ల ఫుల్ గట్టిగా అయిపోతుంది. మనం ఎప్పుడైనా పండ్లతోటి గట్టిగా పీకినా కూడా రాకుండా అంత గట్టిగా ఉంటుంది. సో దీన్ని అయితే మనం ఇట్లా అడ్డం కోసినాం, దీన్ని అయితే ఇట్లా నిలువుగా కోసినాం. ఇది గైస్ మన టూత్ బ్రష్లో యొక్క ఇన్సైడ్ మిస్టరీ. ఐ హోప్ ఈ వీడియోనైతే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇంకా ఎలాంటి ఐటమ్ని అయితే మన ఇన్సైడ్ మిస్టరీలోనైతే కట్ చేసి దాని లోపల ఇన్సైడ్ మిస్టరీ మీకు ఏదైతే కావాలనో దాని యొక్క డీటెయిల్స్ అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నేనైతే కంపల్సరీ మ్యాక్సిమం ఆ యొక్క వస్తువు యొక్క ఇన్సైడ్ మిస్టరీ కట్ చేసి మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై మీ ఇన్సైడ్ మిస్టరీ.